डॉक्टर बी.आर. अम्बेडकर, डॉक्टर बी.आर. अम्बेडकर, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆలోచన విధానాలు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆలోచన విధానాలు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆలోచన విధానాలు. జోహార్ జోహార్ అంబేద్కర్, జోహార్ జోహార్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి ఆలోచన విధానాలు, బి.ఆర్. అంబేద్కర్ గారి ఆలోచన విధానాలు. సంఘ సంస్కర్త డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు ఈ రోజు బడుగురు బలహీన వర్గాలు గాని ఇతరత్ర అణగారినటువంటి వర్గాలందరూ కూడా ఈ రోజు రాజ్యాంగ పరంగా రాజకీయ పరంగా ఒక స్థితికి ఉన్నామంటే ఆయన యొక్క సలవైనటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఆ మాననీయుడు వారు ఈ యొక్క భారతదేశానికి ప్రప్రథమంగా న్యాయ శాఖ మంత్రిగా అలాగే ఈ రాజ్యాంగ యొక్క రూపకల్పనలో ప్రధాన పాత్ర వహించి ఈ రాజ్యాంగాన్ని భారతదేశానికి అణగారిన వర్గాలకు ఉపయోగంగా అలాగే అణగారిన వర్గాలందరూ కూడా రాజకీయంగా ఒక చైతన్యంగా రావాలనేటువంటి ఒక మహోత్తరమైనటువంటి బృహత్తరమైనటువంటి ప్రణాళికలు రచించి రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానేత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారికి ఈ రోజు జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘన నివాళులు. ఈ సిరిసిల్ల ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా మరి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారికి పూలమాల అర్పించి మరి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా మరి ఈ రోజు ఏసీ బీసీ మైనార్టీలు ఈ విధంగా మరి రిజర్వేషన్ పొందుతూ అందరితో కలిసిమెలిసి ఉన్నాడు అంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గొప్పతనమే. అంబేద్కర్ రాజ్యాంగం మరి ఈ రోజు రచించినటువంటి రాజ్యాంగంలో మనకు రిజర్వేషన్ కల్పించి మరి అట్టడుగున్నటువంటి ఎవరైతే ఎస్సీ బీసీ మైనార్టీ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి యొక్క 133వ జన్మదిన సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాణ కమిటీలో సభ్యుడై ఉండి భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానీయుడు బడుగు బలహీన వర్గాలకు ఎవరైతే అణగారిన వర్గాలు పైకి రావాలనే ఉద్దేశంతో వారికి రిజర్వేషన్లు కల్పించినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారు. ఈ రోజు వారే ఆనాటి ఆలోచన విధానం లేనట్టయితే ఈ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు రిజర్వేషన్లు అనేవి ఉండేవి కావు. వాళ్ళు యొక్క దూరదృష్టితోని గత వారి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎవరికైతే అణగారిన ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రిజర్వేషన్లు కల్పించడంలో మొదటి పాత్ర వహించి మొత్తం దేశ ప్రజల మన్ననలు పొందినటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప మాననీయుడు అయినటువంటి అంబేద్కర్ గారికి సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ తరఫున